ఇయాల మీకోసం ఒక చిన్న సినిమా ముచ్చట పట్టుకొచ్చిన జల్లి యషేరి థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పండి, చెప్పలేం కదా. అగో ఇన్నరు కదా సారు గుట్ట గట్టిగానే అరుచుకోవచ్చు. ఇక మరి గీ సారు గిట్లా మాట్లాడితే గీ సారుకు మైత్రి మూవీస్ రవి సారు కౌంటర్ ఇచ్చిండు. మళ్ళా ఇక గదేంటంటే మీ చేతులకు ఇప్పుడు సినిమాలు లేవు, మీ సినిమాలన్నీ రిలీజ్ అయినాయి, మంచిగా ఇట్లు కొట్టినాయి, ఇక మా సినిమాలు ఆడొద్దా, అట్లెట్లా బంద్ చేయాలని అంటారు అని చెప్పి ఖతర్నాక్ అరుచుకున్నాడు. హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పాపప్ అయిన అంశం అండి ఇది. ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, ఓజీ చేశారు, అఖండ చేశారు, సంక్రాంతికి నవీన్ పోలిషెట్టి సినిమా చేశారు, నారీ నారీ నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకేం కనపడలేదు సార్? మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో, పెద్ద సినిమా లేదనో, ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి. ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చుని మాట్లాడుకుందాం. విన్నారు కదా సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా సినిమా అంటే అందరు బతకాలే. ఇక గీసారు ముచ్చట గిట్లుంటే 300 మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయన ఒక్కొక్క థియేటర్ కోసము మంచిగానే మాట్లాడుతున్నాడు. గిదెక్కడి పద్ధతి, గిదెక్కడి లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే గట్టిగానే అరుచుకున్నాడు నాగవంశీ సారు. ఓ పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాం అండి, అంతే. విన్నారు కదా గిట్లా గీలకు బగ్గనే కయ్యం అవుతున్నది. అరే మీరు ఏమన్నా కయ్యం ఆడుండ్రి గాని జర మా పెద్ద సినిమాకు అడ్డం రాకుండ్రి అంటున్నారు గీ ముచ్చట ఎరుకైనోళ్ళు.